ప్రభుత్వ ఉద్యోగులలో ఒక విభేదాలుంటాయి. నేను ఆ స్థాయికెళ్ళాలంటే అక్కడ ఉన్నోడన్నా పోవాలా, లేదంటే నేను బాగా కష్టపడి పైకెళ్ళాలా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారు. మనకి దిగజారిన నీచ, నికృష్ట, నీచాతి నీచ పత్రికా వ్యవస్థ ఏదైతే ఉందో, అమ్ముడుపోయి ప్రపంచానికి అమ్ముడుపోవద్దని నీతులు చెప్పేటటువంటి వ్యవస్థ. బానిసత్వం చేస్తూ ప్రపంచానికి మోరల్‌గా మేమున్నామని చెప్పుకునేటటువంటి పత్రికలు వ్యక్తులని వ్యక్తిత్వ హననం చేస్తున్నాయి. అరాచకపు పోకడలు పోతున్నాయి. ఒక అధికారి తప్పు చేస్తే అధికారికి సంబంధించినటువంటి తప్పుకి సంబంధించినటువంటి ఆధారాలు ప్రొజెక్ట్ చేయాలి. అలా కాకుండా పుంకాను కథనాలు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆ మధ్యన శాంతి, ఇప్పుడు సూర్యకళ, వీళ్ళు ఆ ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. పైగా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలు అయితే కుప్పలు తెప్పలు కనబడతాయి. కుప్పలు తెప్పలు. అది అవినీతి కాదా అని జడ్జ్ చేసే వ్యవస్థ అక్కడ లేదు. అదే దౌర్భాగ్యం. ఒకవేళ అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే నాశనం కూడా చేస్తారు. పొట్టు అక్కడ ఉంది. ఈ ఎవరైతే ఈ నీచ పత్రిక, నీచాతి నీచ పత్రికకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరన్నా పట్టుకుని అంత డబ్బులు కొట్టడము, లేకపోతే ఏదన్నా ఇన్ఫర్మేషన్గా ఇచ్చినా సరే వీళ్ళు వార్తలు రాసేస్తున్నారు. అవతల ఏమని, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగారు అని. ఇవాళ తెలుగుదేశం అధికారం ఉంది, కూటమి అధికారులు ఉంది. ఇవాళ గుడికి వెళ్ళినప్పుడు జనసేన వాళ్ళనో, తెలుగుదేశం వాళ్ళనో, బీజేపీ వాళ్ళకో సాదర స్వాగతం పలుకుతారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఆ అధికారులందరూ తెలుగుదేశం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. సూర్యకళ అయినా, శాంతి అయినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళ మీద బురత్సల్లాలనుకున్న వాళ్ళు, వాళ్ళని దెబ్బ కొట్టాలనుకున్నోళ్ళు ఈ ప్రయత్నం చేయగానే వీళ్ళు తెర మీదకి వస్తున్నారు. ఈ పత్రికలు దిక్కుమాలిన వార్తలు రాస్తున్నాయి. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ముందు బురద వేస్తున్నారు, తర్వాత తుడుచుకోవాలి అంతే. తట్టుకు నిలబడ్డాడు ఆజాద్ లాంటోడు మొన్న ఈ మధ్య. మిగతా వాళ్ళు పాపం తట్టుకోలేక తప్పుకుంటున్నారు పదవుల నుంచి.